ఐఎఫ్టియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. నూతన ప్రభుత్వం అధికారానికి వచ్చిన సందర్భంగా మా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆంధ్ర రాష్ట్ర కమిటీ సమావేశం జరిగి నిర్ణయాలు చేసింది. వాటి వెలుగులో నూతన ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు మేము పెడుతున్నాం. రాష్ట్రంలో 76 షెడ్యూళ్ళకి చెందినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకి 26,000 రూపాయల చొప్పున కనీస వేతనం ప్రకటించి జీవోలు జారీ చేయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ల సర్వీసుని రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి వాళ్ళని కార్మికులుగా గుర్తించి 26,000 కనీస వేతనం వర్తించి చట్టబద్ధ సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఆటో, మోటార్, లారీ కార్మికులకి 21వ జీవో నెంబర్ రద్దు చేసి అదేవిధంగా వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, అంతేకాకుండా ఆటో కార్మికులకు సంబంధించి 21వ నెంబర్ జీవో రద్దు చేయాలని, ముఖ్యంగా రేపు సూపర్ 6లో భాగంగా మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ ఉచిత సౌకర్యం కల్పించినట్లయితే దానివల్ల నష్టపోయే ఆటో కార్మికులకి పరిహారంగా ఏ సౌకర్యాలు కల్పించాలనేది ఆటో యూనియన్తో ఒక ఒప్పందం కూడా చేసుకోవాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి ఇంతకుముందు ఏదైతే వాళ్ళ నిధుల్ని పక్కకి డైవర్ట్ చేసిందో గత ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకొచ్చి సౌకర్యాలు, సంక్షేమ చర్యలు అమలు చేయాలని, మోటార్ కార్మికులకి మోటార్ అమాలీ కార్మికులకు కూడా అసంఘటిత రంగంలో చట్టాన్ని, సంక్షేమ చట్టాన్ని చేయాలని, ఇవే కాకుండా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఇంకా ప్రజాస్వామికపరమైన అప్రజాస్వామిక విధానాలకు సంబంధించి కూడా సవరిస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో గతంలో మున్సిపల్, అంగన్వాడీ సంఘంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఉపా కేసులు కూడా ఎత్తివేయాలని, ఉపా కింద జైళ్లలో విడుదల చేయడం కోసం ప్రయత్నం చేయాలని, ఎన్ఐఏ ఈ రాష్ట్రంలో అమలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కూడా ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకి ప్రాంతీయ ప్యాకేజీలతో సహా అన్నింటినీ కూడా రైల్వే జోన్లు వగైరా కూడా అమలు చేయాలని, సంక్షేమ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని, అవి కూడా వివక్షత లేకుండా అమలు చేయాలని, ఇట్లా ప్రజాస్వామిక డిమాండ్లను కూడా మేము ప్రభుత్వం ముందు పెడుతూ వీటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కే పోలారి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు మించి అదనపు సంక్షేమాన్ని ప్రకటిస్తూ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ కూటమి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానం నమ్మి ప్రజలు ఈరోజు టీడీపీని భారీ మెజార్టీ గెలిపించారు. ఏ ఆశలతో అయితే ప్రజలు గెలిపించారో ఆ ఆశల్ని ఒమ్ము చేయకుండా, గతంలో ఒమ్ము చేయకుండా ఈసారి అయినా సరే నిలబెట్టుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కొనుక్కోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6గా ప్రకటించారో వాటిని తక్షణం రేపు ఏదైతే వాళ్ళు ప్రమాణస్వీకారం చేస్తున్నారో ఆ సందర్భంగా వాటిని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు వివిధ రంగాలుగా ఉన్నారో ఆ రంగాలకి గత టీడీపీ ప్రభుత్వంలో కానీ, పోయిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కనీస వేతనం పెంచకుండా గత 10 ఏళ్ళుగా వాళ్ళు మరి ఇబ్బంది పెట్టారు. ఈసారి ఆ విధంగా కాకుండా 26,000 రూపాయలకు కనీస వేతనం నిర్ణయించి అన్ని రకాల షెడ్యూల్ కార్మికులందరికీ జీవోలు విడుదల చేయబడుతూ ఉన్నాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి వివిధ హామీలు కానీ, హోదా కానీ గత 10 ఏళ్ళుగా కేంద్రం అమలు చేయట్లా. 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. మేమైతే ఏదైతే వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్న పార్టీ ఉన్నారో ఫాసిస్ట్ మొత్తం బీజేపీ కూటమి చేరడం అనేది బాధాకరం. సరే, అది మేము వ్యతిరేకిస్తానికి వాళ్ళు చేరినా మనం ఏదైతే వాళ్ళ కీలకమైన పాత్రలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా. బీహార్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఎన్డీఏ మీద ఒత్తిడి తెచ్చి కొన్ని డిమాండ్ వాళ్ళు పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ మేరకన్నా మరి టీడీపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా విచారకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర విభజన హామీల మీద, హోదా మీద, ప్రధానంగా విశాఖ ముఖ్యమంత్రి పరిశ్రమల పరిరక్షణ కోసం మరి చంద్రబాబు ప్రభుత్వం పులుకోవాలని కోరుతా ఉన్నాం. ఒక మంచి అవకాశం వచ్చింది చంద్రబాబుకి. కేంద్రాన్ని ఒక రకంగా ఒత్తిడి చేయడానికి కావాల్సిన వాళ్ళ బలం కానీ ఆ యొక్క పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పరిస్థితుల్ని చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించే రకంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రధానంగా 3 ప్రాంతాల అభివృద్ధికి కూడా మరి ముందుకునే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేయాలని రకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.